ఒకప్పుడు జర్నలిజం అణగారిన ప్రజల పక్షాన్ని నిలబడి అధికారాన్ని ప్రశ్నించేది జర్నలిజం. ప్రభుత్వాలు ప్రజలకు మధ్య లింక్గా ఉండేవి అని చెప్పుకున్నాం జర్నలిజం గురించి. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్ళడం, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే ప్రజల తరపున నుండి రాత ద్వారానే పోరాడడం అనేది జర్నలిస్టు విధిగా ఉండేది. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల వైపు నిలబడేవాళ్ళు, అధికారం వైపు కాదు. కులాలకు మతాలకు అతీతంగా జర్నలిస్టులు ఉండేవాళ్ళు. దాన్ని జర్నలిజం అన్నాం. జర్నలిజం అంటేనే కులాలకు మతాలకు అతీతంగా ప్రజల వైపు నిలబడేదే జర్నలిజం. ఆ జర్నలిజం ఇవాళ ఎవరి వైపు నిలబడుతుంది, ఏ విధమైన దారిలో నడుస్తుంది? ఒకవైపు దేశంలో జర్నలిస్టులు, ఇవాళ జర్నలిస్టులు అంటేనే జర్నలిస్టులకు స్వాతంత్రం ఏమీ లేదు. గతంలో స్వతంత్ర జర్నలిస్టులు ఉండేవాళ్ళు, పత్రికల్లో పనిచేసిన వాళ్ళు కూడా స్వతంత్రంగా పనిచేసేవాళ్ళు. యాజమాన్యం కూడా జర్నలిస్టుల స్వతంత్రంగా జర్నలిస్టులు కొనసాగేటట్టు చూసేది. కానీ వాళ్ళ జర్నలిజం స్వతంత్రత అంటే, జర్నలిజం స్వేచ్ఛ అంటే యాజమాన్యం స్వేచ్ఛ, యాజమాన్యం స్వతంత్రం గురించే మాట్లాడాల్సి వస్తుంది. అసలు నిజానికి జర్నలిస్టులకు స్వాతంత్రం అనేది ఏం లేదు. యాజమాన్యం ఏది చెప్తే అది చేయడం మాత్రమే జర్నలిస్టుల పని. అలా యాజమాన్యము తయారైంది, జర్నలిస్టులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. మ్యాక్సిమం జర్నలిస్టులు గతంలో ఎందుకోసం వచ్చేవాళ్ళు ఈ ఫీల్డ్లోకి అంటే, ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది, మేలు చేద్దామనే ఉద్దేశంతో, సమాజానికి ఉపయోగపడదామనే ఉద్దేశంతో జర్నలిజానికి వస్తున్నారు. దానికి విరుద్ధమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఏ జర్నలిస్టు కూడా ఇవాళ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాతలు రాసే, ప్రసారం చేసే హక్కు కనీసం కూడా లేదు. యాజమాన్యానికి ఉపయోగపడే విధంగా రాయాలి, యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా ప్రసారాలు చేయాలి. యాజమాన్యాలేమో పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు వాటి ప్రయోజనాల కోసం పత్రికలు పెడుతున్నాయి, వాటి ప్రయోజనాల కోసం ఛానల్స్ పెడుతున్నాయి. ఇంకొక వైపు ఈ యాజమాన్యాలన్నీ ఈరోజు 2014 తర్వాత మరింతగా ముసుగులు తీసేసి మత భావజాలాన్ని కూడా వ్యాపిస్తున్నాయి. ఒక మతం వైపు నిలబడ్డం అనేది కూడా మీడియా ఛానల్స్, జర్నలిస్టులు కూడా ఆ విధంగా తయారయ్యారు. ఛానల్స్ యాజమాన్యాలు, జర్నలిస్టులు కూడా ఆ విధంగా తయారయ్యారు. ఆ విధంగా చేయడాన్ని ఒప్పుకోని జర్నలిస్టులు, ప్రజల వైపే నిలబడతామన్న జర్నలిస్టులు ఉద్యోగాలు ఉండటం లేదు వాళ్ళకి. వాళ్ళు బయటకు వచ్చి ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి.